ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మొదటి పక్షం పూర్తి చేసుకున్న పంచాయతీ ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థులందరికీ ధన్యవాదాలు. మరి ఎందుకంటే ఒక పక్షం రోజుల్లో మీరు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఇంకోటి మండల వ్యవస్థను కానీ జిల్లా పరిషత్ వ్యవస్థ కానీ సకాలంలో మరి వాళ్ళకు గ్రామంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలి. మరి నిధులు అతి త్వరలో మంజూరు చేయాలని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్ర పౌరునిగా నేను కోరుతున్నాను. మరి గెలిచిన అభ్యర్థులందరికీ కూడా మొదటి పక్షం పూర్తి చేసుకున్న వాళ్ళ వృత్తిపరంగా పూర్తి చేసుకున్న సర్పంచ్ అభ్యర్థులందరికీ సర్పంచ్లందరికీ నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఒకటి మరి ఏంటంటే మనకు చీకటి ఎంత భయంకరం ఉంటుందో అభివృద్ధి కూడా చేయకుంటే సమాజంలోని మండలాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, గమనించండి. ఏ ఏరియా నుంచి అయినా సరే గ్రామాల వారి కానీ మరి మండల వారిని తీసుకున్నా కానీ జిల్లా పరిషత్ వారిని తీసుకున్నా జిల్లాల వారిని తీసుకున్నా అభివృద్ధికి సహాయపడండి. ఎందుకంటే చెప్పన్నా ఒక భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రం అంటే చాలా వెనుకబడ్డ రాష్ట్రం ఉండే. మన తెలంగాణ రాష్ట్రంలో పరంగా చూసుకుంటే ఒక మహబూబ్ నగర్ అనేది చాలా వెనుకబడి ఉండే అనమాట. వెనుకబడిన జిల్లా అని గతంలో ప్రస్తుతానికి కూడా నడుస్తుంది. పాలమూరు అంటే వెనుకబడిన జిల్లా అని 31 జిల్లాలు తెలంగాణ. సో వచ్చేసి మనకి ఏంటంటే ఈ టాక్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫ్రెండ్స్, ఒకటి మనకు గమనించినట్టయితే మనకు కొన్ని సందర్భాలలో ఎలా అంటే ఇప్పుడు భారతదేశంలోని ఒక సమైక్యతవాదంగా తీసుకుంటే ఉన్న రాష్ట్రాలు 29 రాష్ట్రాలలో ఒరిస్సా రాష్ట్రం వెనుకబడింది అన్నారు. కానీ మరి ఒరిస్సా రాష్ట్రంలోని శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ మరి నాయకులకు శాలరీస్ అంటే వాళ్ళ జీతభత్యాలు పెంచిన సందర్భం చాలా బాగుంది. అందరికంటే ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల జీతభత్యాలే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులకు కూడా మంచిగా అభివృద్ధి జరగాలి. మరి మన శాసనసభ్యులకు కూడా జీతభత్యాలు పెంచాలి. మరి అందరం కలిసికట్టుగా ఉండాలని ఒక మనం రాజకీయ మీద ఫ్రెండ్స్.